తెలంగాణ సమాజం అంతా కూడా చైతన్యం అవ్వాల్సిన సందర్భం ఇది. తెలంగాణ ఎన్నో పోరాటాలు చేసి కదా ఈరోజు ఇట్లా నిలబడ్డది. రోజు రోజు మనందరినీ వెనకకు తీసుకుపోయే ప్రయత్నాన్ని, ఆ బాధ్యతను ఈ రాజకీయ మనుషులందరూ కూడా నెత్తి మీద వేసుకున్నారు అనేది రీసెంట్ కాలంలో జరుగుతున్న ఈ ఈ విగ్రహాల విధ్వంసం అనేది సాక్ష్యంగా నిలబడుతుంది. విగ్రహాలను విధ్వంసం చేస్తే ఏమొస్తుంది వీళ్ళకి? రియల్ ఎస్టేట్ అని అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళిన మిత్రులు చెప్తున్నారు. కేవలం రియల్ ఎస్టేటే కాదు, తెలంగాణను చైతన్యవంతమైన ఈ రాష్ట్రాన్ని మతాలతోటి కులాలతోటి చెడగొట్టాలని చూస్తున్నారు ఈ రాజకీయ నేతలు. అందులో వ్యూహాత్మకంగా చేసినటువంటిదే ఈ ఘటన. అంతే తప్ప దీన్ని వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా రాజ్యానికి ప్రజలు చైతన్యంగా ఉండడం అంటే గిట్టదు. చైతన్యంగా ఉన్నా, కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉన్నా కూడా వాళ్ళ అధికారానికే ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ వాళ్ళని అధికారం నుంచి దించుతారో, లేకపోతే రానున్న కాలంలో వాళ్ళ రాజకీయ వ్యూహాలకు ఎట్లా వీళ్ళు స్థానంగా నిలబడరో అనేటటువంటి ఒక భయం, ఒక ఇన్సెక్యూరిటీ వల్ల కూడా ఈ కాలంలో రాజకీయ నాయకులు ఇట్లాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఏముంది, తెలంగాణ రాష్ట్రం ఎంత చైతన్యవంతమైందో ఎవరికి తెలియదు? తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ కదా. మరి ఇట్లాంటి పోరాటాల గడ్డ మీద మహనీయుల విగ్రహాలు విధ్వంసం అవుతున్నాయి అంటే మనం ఎక్కడ పోతున్నట్టు? ఈ సందర్భంగా బీసీలకు కూడా చెప్పాలనుకుంటున్నా. వాళ్ళు వస్తారు, ఈ పార్టీ వస్తారు, ఆ పార్టీ వస్తుంది, ఏదేదో మనకి ఎక్కిస్తూ ఉంటారు. కానీ బీసీలము ఎట్లయినా సరే ఎస్సీ ఎస్టీలతో మైనారిటీలతో కలిసికట్టుగా ఉన్నంత కాలమే ఎప్పటికైనా మన ప్రపంచం, మన సమాజం చైతన్యవంతంగా ఉండగలుగుతుంది. లేదు అని చెప్పేసి ఎవరో ఏదో కుట్రల్లో భాగంగా మనం కూడా కూలీల్లాగా వాళ్ళు వేసినటువంటి వ్యూహంలో మనం పావుల్లాగా మారినంత కాలం చైతన్యవంతమైన తెలంగాణ సమాజాన్ని మనం ఇంకా వెనక్కు తీసుకుపోతాం, కానీ మార్పు ఉండదు. ఈ విషయంలో తెల్లాపూర్ ప్రజలు అమాయకమైనటువంటి చైతన్యవంతమైనటువంటి ఆ ప్రజలందరూ కూడా ఈరోజు బలైనటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కేవలం బయటి వ్యక్తుల ప్లాన్స్లో, వాళ్ళు వేసినటువంటి పథకాలలో తెల్లాపూర్ ప్రజలు ఉన్నందువల్ల ఇక్కడ బీసీలకే కయ్యమవుతుందంటే ఏమర్థం చేసుకోవాలి? బీసీలు రాజ్యాధికారం అని మాట్లాడతారు కదా, ఇట్లా ఎవరికి వాళ్ళు విడిపోతే ఈ విగ్రహం కోసం నేను, ఆ విగ్రహం కోసం నువ్వు అని కొట్లాడుకుంటా ఉంటే ఎట్లా? శివాజీ వేరు కాదు, పూలే వేరు కాదు. వాళ్ళిద్దరూ సైద్ధాంతికంగా చూసుకున్నట్టయితే తండ్రి కొడుకులని మనం అనుకోలేమా? చరిత్రను చదువుకున్న ఎవరికైనా వాళ్ళిద్దరూ ఒకటే గీత మీద ఉన్నటువంటి మనుషులుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏదో కొత్తగా ఒకరు వస్తారు, చరిత్రను మారుస్తారు. వాళ్ళు మార్చిన చరిత్రను మన మెదళ్ళలోకి ఎక్కించాలని చూస్తుంటే దాన్ని మనం గుడ్డిగా నమ్మి ముందరికి పోయినామంటే కష్టమవుతుంది. ప్రజలారా, చైతన్యంగా ఉండాల్సిన సందర్భం ఇదే, అది రాజకీయంగా కానీ సామాజికంగా కానీ. లేకపోతే తెలంగాణని నాశనం చేయడానికి చాలా మంది కుట్రబన్ని ఉన్నారు. తెలంగాణను కూడా కాషాయీకరణ చేద్దామనో, ఇంకో రకంగా మతోన్మాదంతోనో కులోన్మాదంతోనో నింపుదామని ఎప్పుడు కాచుకొని చూస్తున్నటువంటి వాళ్లకు తెలంగాణ ప్రజానీకమే సమాధానం చెప్తుంది. మళ్ళా అందరూ కూడా చాకలి ఐలమ్మలు అవ్వాలి. మళ్ళా అందరూ కూడా పోరుబాట పట్టకపోయినా ప్రశ్నించే తత్వాన్ని ఇముడ్చుకోవాలి. ఇట్లా విగ్రహాల పేరు మీద రాజకీయంగా కుట్రలు చేసి మనలో మననే విడగొట్టినట్టయితే మనం కాదు, సమాధానం చెప్పాలి. లేదు మేము కలిసే ఉంటామనాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు, ఆదివాసీ ప్రజలు అందరూ ఏకతాటి పైన ఉండి ఇట్లాంటి సామాజిక అంశాలను ఎదుర్కోవాలి. గత కొద్ది రోజులుగా మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి విగ్రహాల మధ్య ఒక రాజకీయ రణరంగాన్ని అయితే చూస్తున్నాం. అదే విషయం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసలు తెల్లాపూర్ గ్రామంలో రాచుకుంటున్నటువంటి ఆ విగ్రహాల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఘర్షణ ఏంటి అనే విషయాన్ని మరి ఈరోజు తెలపడానికి ప్రెస్ మీట్ని శ్రీకాంత్ అన్న గారి నాయకత్వంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే మేము తెల్లాపూర్ గ్రామాన్ని కూడా సందర్శించాం. తెల్లాపూర్ గ్రామంలో ఇటు పూలే విగ్రహం పెట్టినటువంటి వ్యక్తులతో మాట్లాడాం, అదేవిధంగా శివాజీ విగ్రహం పెట్టినటువంటి వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ వారు అందుబాటులోకి రాలేదు. అయితే ముఖ్యంగా మేము అక్కడ గమనించినటువంటి విషయం ఏమిటి అని అంటే, గత 3 సంవత్సరాల కిందటే ఆ సర్కిల్ లోపల పూలే, ఛత్రపతి శివాజీ, సావిత్రిబాయి పూలే విగ్రహాలను పెట్టాలనేటువంటి ప్రతిపాదన అక్కడ మున్సిపాలిటీలో పెట్టడం అనేటువంటి జరిగింది. ఆ ప్రతిపాదనకు కూడా అందరూ ఆమోదం తెలిపినారు. తెలిపిన తర్వాత పెడదామనే క్రమంలో అక్కడ మరి ప్రక్రియ కూడా కొనసాగింది. అంతలోపలనే
మధ్యలో గ్యాప్ వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, కొంచెం చరిత్ర లోపలికి వెళ్తే ఈ యొక్క మతోన్మాద రాజకీయం అనేటువంటిది ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యంగా ఉండి మరి అక్కడ వాళ్ళ రాజ్యాధికారాన్ని చెలాయిస్తారో, మనం తెల్లాపూర్ యొక్క చరిత్ర తీసుకుంటే గత 30-40 సంవత్సరాల నుంచి అక్కడ అది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచ్గా కుమార్ గౌడ్ నిర్వహించాడు ఒక 18 సంవత్సరాలు ఒక బీసీ సామాజిక వర్గం నుండి. ఆ తర్వాత అది ఎస్సీ పంచాయతీ అయిన తర్వాత అక్కడ ఒక ఎస్సీ వ్యక్తి 5 సంవత్సరాలు సర్పంచ్గా నిర్వహించాడు. జనరల్ అయినప్పటికి కూడా అక్కడ ఆధిపత్యం మరి ఎస్సీ బీసీ ఎస్టీలదే ఉండేది. అయితే ఈ ఎవరైతే అగ్రకులాలని చెప్పుకుంటారో అక్కడ వాళ్ళకి రాజకీయంగా ఎక్కడా కూడా వాళ్ళకి అవకాశం తెల్లాపూర్లో లేదు. సో ఈ యొక్క రాజకీయ అవకాశాన్ని దక్కించుకునే క్రమంలో వాళ్ళు చెయ్యని ప్రయత్నాలంటూ లేవు. ఆ ప్రయత్నంలో భాగంగా మరి ఈరోజు అక్కడ ఉండేటువంటి ఐక్యతను దెబ్బతీసే క్రమంలో, ఎందుకు అనంటే ఈరోజు డబ్బులు ఇచ్చినా అక్కడ ఐక్యత దెబ్బతినడం లేదు. ఎందుకు అనంటే అక్కడ భావజాలం అంత విస్తృతంగా ఉంది. అక్కడ కమ్యూనిస్టు భావజాలం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ కానీ, పూలే భావజాలం కానీ, ఛత్రపతి శివాజీ కానీ, ఎందుకంటే వాళ్ళ గ్రామంలో మరి మనం చూసుకుంటే పూలే నగర్, అంబేద్కర్ నగర్, ఇట్లా మహనీయుల పేర్లతోటే వాళ్ళ నగర్లు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఈ ఐక్యతను దెబ్బతీయడం అనివార్యమని భావించినటువంటి మతోన్మాద శక్తులు మరి తీర్మానం చేసుకున్నప్పటికీ, పెద్దల పక్షంలో తీర్మానం చేసుకున్నా కూడా, మరి తీర్మానం చేసుకుంటే విగ్రహం పెట్టాలనుకున్న వాళ్ళు మరి నెలకో 2 నెలలకో విగ్రహం పెట్టాలి. ఎందుకు సరాసరి మున్సిపల్ ఎన్నికలు రాగానే విగ్రహం పెట్టాలని అనిపించింది? ఎందుకు సరాసరి మున్సిపల్ ఎన్నికలు రావాలే మధ్యరాత్రి విగ్రహం తెచ్చిపెట్టాలని అనిపించింది? కాబట్టి అది జనవరి 25వ తారీఖు మధ్యరాత్రి ఎవరికీ తెలియకుండా మరి దాని వెనుక బుచ్చిరెడ్డి, సోమిరెడ్డి అనేటువంటి రెడ్ల ప్రోద్బలంతో అక్కడ కూడా బలైంది ఎవరు? ఎఫ్ఐఆర్ అయింది ఎవరి మీద? బీసీల మీద. రెడ్లు ఏం చేసిర్రు? బీసీలను వాడుకొని శివాజీ విగ్రహం పెట్టించారు. మధ్యరాత్రి పెట్టించి మరి ఆ తర్వాత వెంబటే అక్కడ పర్మిషన్ లేదని చెప్పి అటు మున్సిపల్ అధికారులు ఇటు పోలీసులు కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే మరి మనం తీర్మానానికి ఎగనెస్ట్గా ఎట్లా మీరు విగ్రహాలు పెట్టిరని గ్రామస్తులు కూడా అడిగినరు. అడిగిన తర్వాత ఏం సమాధానం లేకపోయేసరికి మళ్ళీ ఆ విగ్రహాన్ని ఓపెనింగ్కి ఎవరు వచ్చిండ్రు? రఘునందన్ రావు వచ్చిండు ఇనాగ్రేషన్కి. అదే రఘునందన్ రావు వచ్చి కొబ్బరికాయ కొట్టిండు. దీని వెనుక మనకు స్పష్టమైన కుట్ర కనిపిస్తుంది. తెల్లాపూర్ ప్రజలు మీరు కూడా గమనించాలి, రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఈ బీజేపీ మతోన్మాద రాజకీయం ఈ తెలంగాణ రాష్ట్రంలో మితిమీరుతుంది. మతాల మధ్య విగ్రహాలను తీసుకొచ్చి ఈరోజు శివాజీ హిందుత్వానికి ప్రతీక అంటారు. శివాజీ ఎవరండి? శివాజీ ఈ దేశంలో పుట్టినటువంటి ఒక శూద్ర రాజు. శివాజీ పట్టాభిషేకం ఎంత అవమానకరంగా జరిగిందో ఈ దేశ చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది. శివాజీకి ఇన్స్పిరేషన్, శివాజీకి ఒక ఆదర్శం జ్యోతిబా పూలే శివాజీ నుంచి తీసుకున్నాడు. ఈ కుట్ర ఇప్పుడు స్టార్ట్ కాలే, ఈ కుట్ర 1000 సంవత్సరాల కిందే స్టార్ట్ అయింది. ఒక దిక్కున పూలే శివాజీ యొక్క ప్రతిష్టను దేశమంతా ప్రచారం చేస్తుంటే, శివాజీ విగ్రహాలు పెట్టి దేశమంతా ప్రచారం చేస్తుంటే దాన్ని తట్టుకోలేక బ్రాహ్మణ బాలగంగాధర్ తిలక్ మరి ఏం చేశాడు? ఊరూరా వినాయకుడిని తీసుకొచ్చాడు. శివాజీని ప్రజల్లోకి తీసుకుపోతే వీళ్ళ మధ్య చైతన్యం వస్తుంది, పూలే ఇదంతా చైతన్యం చేసి మరి ఇక్కడ మాకు అధికారం లేకుండా చేస్తాడని చెప్పి ఎంబటే బాలగంగాధర్ తిలక్ ఎంబటే వినాయకుడిని తీసుకొని రావడం అనేటువంటి జరిగింది. సో ఈ మతతత్వ రాజకీయాలు అనేటువంటి అప్పుడే స్టార్ట్ అయినాయి. కాబట్టి తెల్లాపూర్లో ఐక్యతను దెబ్బతీయడానికి అక్కడ రెడ్లు పడిన కుట్రే ఈ విగ్రహం. మళ్ళీ వీళ్ళు పూలే విగ్రహం పెట్టిన వాళ్ళు మళ్ళీ బీసీలే, మన బీసీలే.
సో వీళ్ళు పూలే విగ్రహం పెడితే వాళ్ళు వచ్చి పూలేని తన్నడం, పూలేని కొట్టడం, నానా రకాల అవమానం చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏమిటి అని అంటే ఈ రాష్ట్రంలో ఈ విగ్రహాలు పెట్టి మరి ఒక మతాల మధ్య, వ్యక్తుల మధ్య, భావజాలాల మధ్య సంఘర్షణ సృష్టించి దాని నుంచి లబ్ధి పొందాలని అటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తుంది. దానికి మూల సూత్రధారే ఈ రఘునందన్ రావు నాయకత్వంలో జరిగినటువంటిదే ఇది. కాబట్టి మిత్రులారా, ఇది మీరందరూ గమనించాలి. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన మిత్రుడు అన్సార్ మాట్లాడతాడు. అందరికీ నమస్కారాలు. గత 6వ తారీఖున ఏదైతే తెల్లాపూర్ అనే ప్రాంతంలో ఫూలే, మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన కొంతమంది మతున్మాద గూండాలు చేసిన ప్రయత్నాన్ని మనము అంటే బయట సమాజానికి తీసుకెళ్ళడం కోసం మేము 2 రోజుల తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళాము. ఆ వివరాలు కూడా చిన్నగా మేము యాజ్ యూజువల్గా దివాకర్ అన్నగారు చెప్పినట్టు ఇది 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 నార్మల్గా ఒక అంటే రియాక్షనరీగా వచ్చిన ఇన్సిడెంట్ కాదు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మాస్టర్ మైండ్, ఒక ప్రోపగండాని, ఒక రాంగ్ ఐడియాని ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఒక ఇంటెంట్తోని చేసిన యాక్టివిటీ. ఏదైతే 25వ తారీఖున ఇంకో విషయం కూడా చెప్తాను. ఈ మహనీయులు భారతదేశపు చరిత్రలో శివాజీ మహారాజ్ అయినా కానీ, మహాత్ముడు ఫూలే గారైనా కానీ, ఇప్పుడున్న తరానికైనా కానీ, వచ్చే తరాలకైనా కానీ వాళ్ళు నిదర్శనంగా ఉంటారు. వాళ్ళ భావజాలంతోనే వచ్చే జనరేషన్స్ కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఒక నవ్య సమాజం కోసం, ఒక ఈక్వల్ సొసైటీ కోసం వాళ్ళ ఐడియాస్ని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా మనం వెళ్తారు కూడా జనాలు. కానీ ఇలాంటి వెళ్ళే క్రమాన్ని అడ్డుకోవాలనే ఒక మతున్మాదపు గూండాలు చేసిన ప్రయత్నాన్ని మనము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పౌరులుగా, ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళుగా, ఇంకా ఈ సివిక్ సొసైటీలో పీపుల్ సెంట్రిక్ ఇంట్రెస్ట్ని అప్హోల్డ్ చేసే మేధావులుగా మనం వ్యతిరేకించాలి. ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టుకొని కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు అవి మంచిదా? ఈ రాష్ట్రానికి మంచిది కాదు. అయితే ఈ 25వ తారీఖున ఏదైతే లాస్ట్ మంత్ 25వ తారీఖున నైటే రాత్రికి రాత్రే విగ్రహాన్ని పెట్టేసి ఆ పూర్వపు జరిగిన తీర్మానాన్ని ఉల్లంఘించి, పూర్వంలో ఒక 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఒక తీర్మానం జరిగింది ఆ ఊర్లోని. ఏ విగ్రహాలు పెట్టుకున్నా కానీ అందరి కన్సెంట్తోని అది ముందుకు వెళ్ళాలనే ఒక ప్రక్రియని చేసుకొని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. దాన్ని ఉల్లంఘిస్తూ దొంగల్లాగా ఒక మహనీయుడి విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఏముంది? పట్టపగలు పెట్టలేరా? రాత్రికి రాత్రే పెట్టి ఆ పొద్దున్నే ఆయన ఎవరో రాజకీయ నాయకుడు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఏంటది? సో ఆ మహనీయుడు శివాజీ మహారాజ్ విగ్రహానికి కూడా అవమానం జరిగింది 25వ తారీఖున ఆ రాత్రి. అదే రియాక్షనరీగా 6వ తారీఖున, అంటే ఈ నెల ఫిబ్రవరి 6వ తారీఖున అక్కడున్న ఏదైతే పెద్దలు ఉంటారో, ఊళ్ళో ఉన్న పెద్దలు, ఇంకా మంచి భావాలతో ఉన్న వ్యక్తులు కలయికతో ఒక విగ్రహాన్ని సేమ్ బిసైడ్ ఆఫ్ ది శివాజీ పక్కనే మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం పెట్టారు. ఆ పెట్టిన తదంతరమే ఎప్పుడైతే 2 గంటలకో 3 గంటలకో పెట్టిన సమయానికి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే అలా ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ అయిందో కానీ అక్కడ మూకుముడిగా గూండాలు దిగి అక్కడ ఇట్లనే స్పీచెస్ జరుగుతున్నాయి. ఇద్దరు వ్యక్తుల గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే కూడా ఆ స్పీచ్ మధ్యలో ఇంటరప్ట్ అయ్యి దబాయించే ప్రయత్నం చేశారు. అదేనా మీ సంస్కారం? ఎవడరా అది? ఏం భావజాలం రా అది? మనుషులకి గౌరవించని భావజాలం, ఏం భావజాలం అది? పోయే కాలం కాకపోతే. సో అలాంటి ఒక ప్రయత్నం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళకి ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుందంటే, మేము అక్కడున్న ప్రజలతో మాట్లాడాము. అక్కడున్న సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న షాపులు కానీ, చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు కూడా వాళ్ళే ఉన్నారు. ఎవరు మతున్మాదాలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టి కొట్టుకుండే ప్రయత్నం చేసే గూండాలు ఆధ్వర్యంలోనే అక్కడున్న సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడున్న ప్రజలు కూడా ఉన్నారు. ప్రజలంటే సామాన్య ప్రజలు కాదు, మనుషుల్ని వేరు చేసే ప్రజలు ఉన్నారు.
మూర్ఖపు భావజాలంతో తిరిగే ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకి చెప్తున్నాను, ఇది ఇలాగ కొనసాగితే అది మీ పిల్లల మీద కూడా పడుతుంది. మీకుండి నడిపించే వాళ్ళు పిల్లలందరేమో మంచిగా హుండాగా మంచి చదువులు చదువుతారు, మంచి విద్యను అందుకుంటారు, ఈ దేశంలో ఎక్కడికైనా ప్రయాణించగలరు, ఏమైనా చేయగలరు. కానీ మీ పిల్లలు ఏమవుతారు? అట్లానే కొట్టుకు సావాలా? విగ్రహాల ధ్వంసం కోసం వచ్చి, విగ్రహాల పేర్ల కోసం వచ్చి మార్చడాలు, పేర్లు మార్చడాలు, విగ్రహాలు కూలగొట్టాలి, అదేం సంస్కారం? ఇట్స్ అ రాంగ్ కల్చర్ అనేసి మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్గా మేము చెప్తున్నాము. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఆ ఊరిలో కూడా ఇట్స్ అ ప్రోగ్రెసివ్ విలేజ్ సిన్స్ మెనీ లాంగ్ ఇయర్స్ బ్యాక్ ఆన్వర్డ్స్. ఎందుకంటే అక్కడున్న ప్రజలతో మాట్లాడడం మేము, మంచి భావజాలతో ఉన్నవాళ్ళు, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రావడం వల్లనే అక్కడ చిచ్చులు మొదలయ్యాయి. అక్కడ కోట్ల విలువ చేసే రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయి. అంటే అక్కడున్న ల్యాండ్కి చాలా విలువ ఉంది. ఎక్కడైతే ల్యాండ్ విలువ ఉంటుందో అక్కడ ఆధిపత్య పోరు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఆధిపత్య పోరుని క్యాపిటలైజ్ చేయడం కోసమే ఈ చిచ్చులు జరుగుతున్నాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మై హౌస్కి సంబంధించిన బిల్డర్స్, కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్. ఒక్క బిల్డింగ్లో కొన్ని వేల మంది రెసిడెంట్స్ పీపుల్ ఉంటారు. అది తెల్లపూర్ ప్రజానికానికే దెబ్బతీస్తుంది. తెల్లపూర్లో 20,000 మంది ఉంటాయి, 30,000 మంది ఉంటాయి భవిష్యత్తులో. ఈ రెసిడెంట్స్, ఈ కన్స్ట్రక్టర్లతో చేసుకున్న ఈ రెసిడెన్స్ బిల్డింగ్లలో 1,00,000 మంది ఉంటారు. అప్పుడున్న సివిలియన్స్కే కదా ప్రాబ్లం, అక్కడున్న లోకాలిటీ వాళ్ళకి కదా ఐడెంటిటీ క్రైసిస్ వస్తాయి. సో అది కూడా మీరు ఆలోచించాలి. ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే రాజకీయ కుట్రలు ఉన్నాయో ఆ కుట్రకి తెల్లాపూర్ ప్రజలు మీరు బలవకూడదు. మీ తరాలు, మీ వెనక తరాలు ఎవరున్నారో వాళ్ళ ఆదర్శాలు తీసుకొని మీ ఊళ్ళో మంచి మంచి నాయకులు ఉన్నారు, ఆ నాయకులతో మాట్లాడండి. మతం అనే చిచ్చు ఎందుకు మనకు? తెలంగాణలో హైదరాబాద్ పక్కనే గద్దరన్న సర్కిల్ ఉంది. గూగుల్లో కొట్టినా గద్దరన్న సర్కిల్ అనే వస్తుంది. ఇప్పుడు ఆ సెంటర్గా ఉన్న ప్లేస్లో శివాజీ మహారాజు ఫూలే బొమ్మలు పెట్టారు. ఫూలే బొమ్మ పెట్టక ముందు కూడా అక్కడ శివాజీ మహారాజు బొమ్మ ఉంది. వీళ్ళ కుట్ర ఏంటంటే, శివాజీ మహారాజ్ బొమ్మ పెడితే అది శివాజీ సర్కిల్ అవుతుంది. ఎక్కడైతే గద్దరన్న సర్కిల్ అని పిలువబడుతుందో ముందుగా ఆ సర్కిల్ పేరు పోద్ది, శివాజీ సర్కిల్ అవుతుంది. ఏదైతే అంటే హిందుత్వ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఐడియాస్ని ఆ పీపుల్లో ఇన్పుట్ చేయడం కోసము, దాన్ని డెవలప్ చేయడం కోసం ఇదొక కుట్ర పండి ప్రజల మధ్యలో ఒక రూపపు మూర్ఖత్వాన్ని లేపి తెల్లాపూర్ అనే ఒక ప్రోగ్రెసివ్ విలేజ్ని నాశనం చేసే కుట్ర ఇది. సో మేమేం చెప్పాలనుకుంటున్నామంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పెరుగుతూ ఉన్నాయి. మేము ఎక్కడ జరిగినా మేము ప్రశ్నిస్తాము. మన వరంగల్లో జరిగింది, ఇంకా వేరే వివిధ రాష్ట్రాల్లో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. విగ్రహాలను ధ్వంసం చేసే కల్చర్, ఆ కల్చర్ మీద కూడా మేము పోరాటం చేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ ఇన్సిడెంట్ని మేము కండెమ్ చేస్తున్నాము. అక్కడ 2 విగ్రహాలు ఉండాలి, 2 విగ్రహాలు ఉంటాయి. వాళ్ళ భావాలతో ఉన్న ప్రజలు కూడా అక్కడే ఒక ప్రజల శ్రేయస్సు కోసం నిలబడతారనేసి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క మీడియా సమావేశానికి వచ్చిన అన్ని డిజిటల్ మీడియా మిత్రులకు, యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘ నాయకులకు ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, జేబీలు తెలియజేసుకుంటూ, ఏదైతే జనవరి 25వ తారీఖు నాడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తెల్లాపూర్ సర్కిల్లో ఎవరికి తెలవకుండా ఏర్పాటు చేయడానికి ఐటెన్ నెంబర్ 7 కంకణం కట్టుకుంటే, బీసీల బానిసలైనటువంటి రాజకీయ చెంచాలు కొంతమంది దానికి ముందు వరుసలో ఉన్నారు. ఒక్కసారి ఎవరికైనా మనిషిల తలకాయల మెదడు ఉంటుంది. ఈ ఆవు పెండు ఉండే మూర్ఖులు చెప్తారు. ఒకసారి మీరు చరిత్ర తెలుసుకోండి. మీరా చదవరు, 7వ తరగతి కంటే ఎక్కువ ఎవడు చదవడు, మీకు అది తెలియదు. పోనీ మేము చరిత్ర చెప్పుదాంరా బాబు రారా అంటే ఎవడు రాడు. ఇప్పుడు తెల్లాపూర్లో బాలబేర సుదర్శన్ అన్నుండు, అన్నకు చరిత్ర మీద, సామాజిక అంశాల మీద, రాజకీయాల మీద మంచి అవగాహన ఉంది. మీ దేశంలో మీ సంఘ పరివారం చెప్పుకునే పెద్ద పెద్ద మనుషులుగా, పెద్ద మనుషులు అందరూ, అటు బాలబేర సుదర్శన్ ఉంటాడు, ఇటు మీ సంఘ పెద్ద మనుషులు ఉంటారు. మీరిద్దరు కలిసి చరిత్రను చెప్పండి, ప్రజలకు తెలుస్తుంది. ఏమన్నా మీరు నిజమైన చరిత్ర మీద అధ్యయనం చేసిరా? శివాజీ హిందూయిజానికి, హిందూ మతానికి కూడా ప్రత్యేకరంట. సిగ్గున్నాదిరా భయం కన్నా. శివాజీని హిందూ మతము పీష్వా బ్రాహ్మణులు రాజరిక మన పరిపాలనకి రానియకుండా, తను రాజు పట్టాభిషేకం చేయనీయకుండా, ఆ బ్రాహ్మణులోనే చిన్న కులమైనటువంటి ఒక కర్ణపోయిని పట్టుకొచ్చి వాని తనుముకు తగ్గట్టు బంగారం లెక్కిస్తే, వాడు తన బొటనవేలు కాలుకున్న బొటనవేలుతోని శివాజీ రోజు మేము బొట్టు పెట్టి పట్టాభిషేకం చేశారు. గద్దెల వరబాయ్
శివాజీ తన జీవితం అంతా పీశ్వబ్రాహ్మణులకు వ్యతిరేకంగా కొట్లాడాడు, గద్దెలవది. శివాజీ సమాధిని నీ తాత సావర్కర్ కనిపెట్టిండా? చెప్పండి. శివాజీ సమాధాన్ని మా తాత మహాత్మా జ్యోతిరావు పులే కనిపెట్టిండు. మీ తాత ఏడుండ్రాబాయ్? మీ తాత బ్రిటిషర్ కాలు మొక్కిండు. మా తాత ఏడుండ్రాబాయ్? మా తాతయ్య పీశ్వబ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. మీరేడున్నారాబాయ్? చెప్పండి. ఇలా నేను ఇట్లా మాట్లాడితే శ్రీకాంత్ దొంగ అకౌంట్ల నుంచి మెసేజ్ పెట్టాలి. అరే మీరా చదవరు, చదివని చెప్పినా వినరు. ఇవాళ వినాలే. ఐటెం నెంబర్ 7 అందరికంటే ముందే దుంకులాడుతున్నవాడు నువ్వు పట్టంచర్లా, నీకేం పని మేబేడా? ఎలక్షన్ రాగానే శివాజీ గుర్తుకొచ్చిండా? ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయాలి, దేశ ప్రజలు ఆలోచన చేయాలి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. శివాజీ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా కొట్లాడితే ఆయన నుండి స్ఫూర్తి పొందిన వ్యక్తికే మహాత్మా జ్యోతిరావు పులే. 1869లో రాయగఢ్లో ఛత్రపతి శివాజీ సమాధి ఉంటే ఇగో ఈయన శూద్రరాజు అని చెప్పి మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే. తర్వాత ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా కొట్లాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అయితే ఆయన నుంచి స్ఫూర్తి పొందుకున్న వ్యక్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తెల్లాపూర్ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు. 2022లో అక్కడ ఉన్న సర్కిల్లో శూద్రరాజైన ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టాలని తీర్మానం చేసుకున్నారు. తర్వాత ఈ దేశంలో బ్రాహ్మణిజానికి కత్తితో కుత్కల వరకు కోసిన మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం పెట్టాలని చెప్పి తీర్మానం చేసుకున్నారు. తర్వాత ఈ భారతదేశ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని తీర్మానం చేసుకుంటే ఈ ఐటెం నెంబర్ 7 కానీ ఎవడు చెప్పిండు? వీడు అందరికంటే ముందు శంకుస్థాపన చేస్తాడు. నువ్వు తెలుసుకున్నావా? తెల్లాపూర్ ప్రజలు ఏం తీర్మానం చేసుకున్నారు తెలుసుకురా? మీరు తెలుసుకోరు. కనీసం సిగ్గుందా మీకు? సిగ్గు లేదు. ఇలా జ్యోతిరావు పులే జయంతి రాగానే బీసీ సంఘాలు అన్నీ పడతాయి. ఏడవన్నాయా బీసీ సంఘాలు? ఇలా బీసీల మీద దాడి చేస్తే మహాత్మా జ్యోతిరావు పులే బీసీ కాదా? ఛత్రపతి శివాజీ బీసీ కాదా? మనువాదులే వాళ్ళు మా వాళ్ళని వాళ్ళ ముద్ర వేసుకుంటే మరి నీ వన్ చరిత్ర నువ్వు చెప్పుకోవా? చెప్పు. పేరుకేమో పెద్ద సంఘాలు ఆయన మెడలు వంచుతా ఈయన మెడలు వంచుతా అని చెప్పిన వాళ్ళంతా ఎవరింట్లో మెడలు వంచిరువా? ఒక ఆయనేమో నరేంద్ర మోడీ ఇంట్లో మెడలు వంచిండు, ఒక ఆయనేమో రేవంత్ రెడ్డి ఇంట్లో మెడలు వంచిండు. మీరు బీసీ ప్రజల కోసం మెడలు వంచిరా? గివా మీ రాజకీయాలు? చెప్పండి. తెల్లాపూర్ ప్రజల మధ్య సిచ్చు పెట్టడానికి కాషాయం దొంగనా కొడుకులు అందరేకమై తెల్లాపూర్ ప్రజల మీద దాడి చేస్తారు. తెల్లాపూర్ ప్రజలు అంటే వాళ్ళు చైతన్యవంతులు, వాళ్ళ కుట్రలను తిప్పికొడతారు. తెల్లాపూర్ ప్రజల వెనుక తెలంగాణ సమాజం మొత్తం ఉంటుంది. ఉస్మాన్ సిటీ కూడా వాళ్ళ ఎంబడి ఉంటుంది. మేము ఖచ్చితంగా తెల్లాపూర్ ప్రజల పక్షాలు కొట్లాడతాం. మా పోలీసులు నాకు అర్థం కాదు. ఆ 3 విగ్రహాలు పెట్టాలని తీర్మానం చేసుకున్న వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళకి తెలియకుండానే మళ్ళీ వీళ్ళు విగ్రహం పెట్టరు. మరి విగ్రహం పెట్టిన మీద కేసులు పెట్టాలి కదా? కేసులు పెట్టలే. తర్వాత మనల్ని పూలే విగ్రహాన్ని పెడితే వీళ్ళ మీద కేసులు పెట్టిరు. అసలు ఈ దేశంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలేకు ఛత్రపతి శివాజీ మహారాజుకు పోలీసులు కావాలి ఎందుకు ఉండాలి? పోలీసులు పాలకులకు కావాలి ఉండాలి, విగ్రహాలకు కావాలేంది? లేకపోతే గుళ్ళల దేవుళ్ళ కాడ కావాలి ఉండాలి. వాళ్ళు మహోన్నతమైన వ్యక్తులు కదా, గాలకు మీరు ఎట్లా కావాలంటారు? అధికారం ఉందని పోలీసులు వాళ్ళ దిక్కు వంతుపడడం బంద్ చేసుకోవాలి. అది మంచి పద్ధతి కాదు. మీరు ప్రజల దిక్కు ఉండాలి. జ్యోతిరావు పులే విగ్రహం కాడ పోలీసులు కావాలంటారంట, ఛత్రపతి విగ్రహం కాడ కావాలంటారంట. ఎందుకు ఐటెం నెంబర్ 7 చెప్తే మీరు కావాలి పోయిరా? ఇదేనా మీ రాజకీయాలు? ఇది తెలంగాణ సమాజం మొత్తం గమనించాలి. మహాత్మా జ్యోతిరావు పులే దేశం నిజమైన మహాత్ముడు. ఆయనకు మీలేక ఒక వ్యక్తి బిరుదు చేయలే. పూణేలో లక్షలాది మంది రైతులు అక్కడ ఉండి మహాత్మాని బిరుదు ఇచ్చారు. మహాత్ముడు అంటే పవిత్రుడు అర్థం. మీ నాయకుడు లేక మా నాయకుడు అపవిత్రుడు కాదు. ఆయన రచనలు చదవండి. అందుకే ఆవు పెండున్న బుద్ధి తక్కువ ఏదో చెప్తున్నాం మేము. మీరు ఫస్ట్ చరిత్ర చదవండి, నేర్చుకోండి. చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మీకు చరిత్ర చదవరు, ఎందుకంటే మీకు చరిత్ర తెలియదు. అందుకే ఒక సందర్భంలో నేను చాలాసార్లు చెప్పిన, మంది పుట్టిన బిడ్డలని మా బిడ్డలని తీరుతారు ఈ దొంగలంతా. వీళ్ళ బిడ్డలోడు ఇంకెవరు తెలియదు, చక్కగా క్లారిటీ ఉండదు, ఓ చరిత్ర తెలియరు, ఓ అధ్యయనం చేయరు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వము పోలీసులు అక్కడున్న యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలి. మహాత్మా జ్యోతిరావు విగ్రహం మీద దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మరీ చెప్తున్నా, లేని పక్షంలో రేపు జరగబోయే ఏ స్పందనకైనా పూర్తి బాధ్యత పోలీసు వాళ్ళు అక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాలి. మేము భవిష్యత్తులో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే చలో తెల్లాపూర్ అని పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ వాదులు, మహాత్మా జ్యోతిరావు పూలే వాదులు, మా తాత నిజమైన ఛత్రపతి శివాజీ వారసులం మేము, మీ లెక్క కాదు కాబట్టి మా తాత వారసులుగా ఖచ్చితంగా అక్కడికి మేమే పెద్ద ఎత్తున వెళ్తాం. వెళ్ళి ఆ 3 విగ్రహాలను మేము ఏర్పాటు చేస్తాము. ఈ దేశానికి ఒక నూతన చరిత్రను, ఒక నూతన నాంది మేము పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒరే బతాయిలు మళ్ళీ ఒకసారి చరిత్ర చదవండి.
మీరు బతాయిలు కాబట్టి మీరు రసమంతా ఇట్లా ప్రజలు వింటారు. నెక్స్ట్ ఎలక్షన్లో బాపడకుర్రి. పిండుడు వింటే కొడక వట్టిగా అవుతారు మీరు. అది మాకు తెలిసి ఎట్లా విండాలో. ఖచ్చితంగా తెలంగాణలో బతాయిలను రానియము. ఈ తెలంగాణ మాది, విప్లవాలకు ఉద్యమాలకు పుట్టిన తెలంగాణ కాబట్టి ఈ నేలను, ఈ ప్రాంతాన్ని, ఆ మహనీయుల ఆలోచన విధానాన్ని, ఆ తెల్లాపూర్ గ్రామ ప్రజలను మేము కాపాడుకుంటామని తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జేబీ ఖబర్దార్ మనవాద గుండాల్లారా. ఐటెన్ నెంబర్ 7 అంటే ఐటెన్ నెంబర్ 6 బండి సంజయ్ ఉండే. ఐటెన్ నెంబర్ 7 అంటే రఘునందన్ రావు అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆగమా మాట్లాడుతున్నారు ఈ మధ్య తెలంగాణలో. అవును, పటన్ చెరువు మెదక్ అంతర్భాగం. నేను ఏమంటున్నానంటే ఒక గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకుని 3 విగ్రహాలు పెట్టాలని. అదే రఘునందన్ రావు 3 విగ్రహాలకు శంకుస్థాపన చేయనుండే. ఎవడొద్దనుడు? ఇది ప్రజల సిచ్యువేటెడ్ కదా. అంటే ఎలక్షన్లు రేపు వస్తాయంటేనేమో నీ ఛత్రపతి శివాజీ గుర్తుకొస్తాడు, ఎలక్షన్లు ఏమంటే ఛత్రపతి శివాజీ గుర్తురాడు. అంటే నీకు అవకాశం ఉంటేనేమో మా మహనీయులు కావాలి, అవకాశం లేకపోతేనేమో బ్రిటిష్ వారు కాలు మొక్కిన వాళ్ళు మీరు వాళ్ళు కావాలి. అరే మీరు ఎవరు పోయి నాకు అర్థం కాదు. మీకు స్పష్టమైన మీ చరిత్ర మీకు ఉంది కదా. మీరు బ్రిటిష్ వాళ్ళ కాలు మొక్కిర్రు, అటువైపు మొక్కండి. మా తాతలు ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకం కొట్లాడిరు. మీ తాతలను కొట్లాడినారా? మీ తాతలు మా మీద బ్రాహ్మణ రుద్దురు, మా తాతలు మీ వ్యతిరేకం కొట్లాడని చేసిరు. చెప్పండి, చరిత్రహీనులు వాళ్ళు. శివాజీని హిందూ మతానికి దగ్గర చేసే ప్రయత్నం ఆ కోవా అనేది ఉంది కదా. ఇప్పుడు వీళ్ళది ఎట్లుంటుందంటే ఒకటే బిడ్డ ఊరంతాలు లేకుండా వీళ్ళ కథ. వీళ్ళ లైఫ్ హిస్టరీలో ఎవరు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం కావచ్చు, ఈ దేశ ప్రజల కోసం పోరాటం చేయనప్పుడు ఏం చేస్తారు? భగత్ సింగ్ మావోడే అంటాడు, ఛత్రపతి శివాజీ మావోళ్ళే అంటారు, చంద్రశేఖర్ ఆజాద్ మావోళ్ళే అంటారు, అందరు మావోళ్ళు అంటారు. మన వాళ్ళ చరిత్రలో చెప్పమను, ఎవరు లేడు వాళ్ళోడు. అందుకే మేము ఏమంటామంటే ఒకటే బిడ్డ ఊరంతా అల్లుళ్ళు, వాళ్ళకు చరిత్రలో స్థానం లేదు. ఎంపీ కాబట్టి పిలిచారు ఆయనను శివాజీ విగ్రహాన్ని ఓపెనింగ్గా, లేకపోతే మరి గూడెం మైపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కదా, ఆయన ఎందుకు పిలవలేదు? ఇప్పుడు పాపం గూడెం మైపాల్ రెడ్డి ఆయన గురించి మాట్లాడినా ఏడుంటాడో ఎటు పోతాడో ఆయనకే తెలియదు. ఆయన ఏ మత్తులు ఉండవు ఎవరికి తెలుసు. దీని వెనుక స్పష్టంగా బీజేపీ తెలంగాణలో మత్తత్వాన్ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది. ఎస్పెషల్లీ రఘునందనరావు ఎందుకు అడిగి పోయిందంటే ఆయన నోరు ఉంటుంది, జరంత ఊరు ఉంటుంది అనుకుని పోయిండు. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే రామశిలికి ఎన్ని రోజులు రాగం పైన ఒకరోజు బోన్లో పోవాల్సింది, అది కూడా పోతుంది. దానికి సమయం రావాలి అంతే. బ్రదర్ మీ వెనుక ఉన్న బ్రదర్ మాట్లాడుతూ స్టార్టింగ్లో బీసీ ఎస్సీ ఎస్టీలు గత 30 లేకపోతే 25 ఏళ్ళ నుంచి కలిసిమెలిసి ఉన్నారు, అక్కడ బీసీలో పెత్తనమే ఉండే, అంటే వాళ్ళ అధికారము, దాన్ని కూలదోయడానికి జరిగిన వాస్తవానికి దాదాపు 30 సంవత్సరాల నుంచి అక్కడ బీసీల కాన్సెప్ట్ ఉంది. ఏ కాన్సెప్టు? బహుజన సమాజ్ బీఎస్పీ యొక్క పార్టీ ప్రభావం ఊరి మీద విపరీతంగా ఉంది. మహనీయుల ఆలోచనతోనే ఆ ఊరు నడిచింది. కానీ ఇప్పుడేం చేసిరు? కొంతమంది బీసీ నాయకులు అగ్రవర్ణ పార్టీల మూతులు నాయకులు ఏం చేసిరు అంటే అడిగి పోయి లేరా మనం కూడా పార్టీలో జీతాలు కదా, మన దొరలు మనం వద్దంటారు, మన దాంట్లో మనం చిచ్చులు పెట్టుకోవాలి, మన దాంట్లో మనం తన్నుకోవాలని చెప్పి ఈ ఐటెం నెంబర్ 7 మిగతా వాళ్ళ సందర్భంలో కొంతమంది బ్యాచ్ కలిసి ఈ కలిసి ఉన్న బహుజన సమాజం మీద అన్ని కులాల మీద దాడి చేస్తారు వాళ్ళు. అది అక్కడ జరిగే సంఘటన. మాట్లాడింది రాజగోపాల్ స్టేట్మెంట్ ఇచ్చింది, దానికి ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు, ఇందులో మతవాదులు ఆర్ఎస్ఎస్ అనే పేరు వాడద్దు అని అంటున్నారు. అసలు ఆర్ఎస్ఎస్కు ఎప్పుడు దేనితో సంబంధం ఉండదు. వాళ్ళు పొద్దుకాడ చేపిస్తారు, పొద్దుగా వచ్చి కాపుకుంటారు. అది ఆర్ఎస్ఎస్ ఏడుంది దేశంలో? ప్రతి దాడి వెనక ఆర్ఎస్ఎస్ ఉంటుంది. అంత అయిపోయినాక మాకు ఏం తెలియదండి, మేము చాలా గొప్ప వాళ్ళమని చెప్పుకుంటారు. ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏమని తెలియదు. 6 ఏళ్ళ పూర్వం నుంచి 60,000 ముసలి వరకు వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సింది. అసలు ఈ దేశం సర్వనాశనం కావడానికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ కదా. మరి ఇప్పుడు నేనేమంటున్నా, రఘునందనరావు తెల్లపూర్ల గ్రామ పంచాయతీల సభ్యుడా, లేకపోతే తెల్లపూర్లో రఘునందనరావు పుట్టినూరా? ఆడ పుట్టిన ప్రజలందరూ కలిసి 22లో వాళ్ళకు తీర్మానం చేసుకురు. శివాజీ విగ్రహం పెట్టాలి, పూలే విగ్రహం పెట్టాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలి, మన సావిత్రి పూలే విగ్రహం పెట్టాలి, 4 విగ్రహాలు పెట్టాలని చెప్పి తీర్మానం చేసుకుంటే అందరు తెలియకుండా ఈయన ఎట్లా పోతాడు? వాడికి ఈయనకేం పని? రాత్రి పోతాడంట. చెప్పు మరి పొద్దున పోవచ్చు కదా, పోయి గ్రామ పంచాయతీ ప్రజలందరూ తీసుకొచ్చి విగ్రహ శంకుస్థాపన చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయలే? ఇది కుట్ర కదా. ప్రజలు తెలియకుండా మీరు ఎట్లా అవుతారు వాడికి? ఇది ఆర్ఎస్ఎస్ మా బీసీలలో ఉండే కొంతమంది దుర్మార్గులు, మా మావులు బానిసలు తెలియదు కదా. ఇలా బీసీల నాయకులు అంటారు, వాళ్ళు ఏడున్నారో నాకైతే ఏం చెప్పాలనో ఎట్లా వాళ్ళు నాకు అర్థమవుతలేదు. కానీ వాళ్ళందరూ మారాలి. ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఒక ఆయనేమో నేను మొన్న రేవంత్ రెడ్డి మెడలో స్థానుడు, ఆయన పోయి తెల్లారుతే రేవంత్ రెడ్డి దగ్గర ఈయన మెడలో ఉంచిండు. జాజుల శ్రీనివాస్ కాబట్టి జాడనే తెలియదు. ఏమో అన్న ఆర్ కృష్ణ ఉంటాడు 60 దాటిండు. మొన్ననేమో సైకిల్ మీద ఉండు, తెల్లారుతున్నామో కమలంగి పోయిండు, రాత్రి వెళ్ళిపోతాడు. అన్న మీరు అందరు ఏడుర్రే, మన బీసీలను కొట్టి చంపుతారు అగ్రవర్ణాలు, జర మేల్కొండే. శివాజీ విగ్రహాన్ని అర్ధరాత్రి పెట్టిన అంశం ఉంది కదా, రెడ్డిలే ఉన్నారా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా అధిక సంఖ్య? నేను ఏమంటున్నా, రెడ్డిలేమో ఇంట్లూరు, ఆ రెడ్డిలు బీసీలను చెప్పిర్రు. ఇక మామూలు తెలుసు కట్టే దెబ్బ మీద పెడితే బండికాడ మొత్తం మోస్ట్ వాళ్ళే. మామూలుకి ఏం ఎరక
పోయిరు బురదల పడ్డారు. కేసుల మీద మా వాళ్ళ మీద అయ్యారు. మరి చేపించిన లేడురు, ఒక ఆయన ఇంట్లో ఉండు, ఇంకొక ఆయన బయట ఉండు. అగ్రవర్ణాలు బీసీల మీదలల్లా వాళ్ళ భావజాలను గుచ్చి మా సమాజాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మా సమాజాన్ని మొత్తం విడగొట్టే ప్రయత్నంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. దాంట్లో భాగంగానే బీసీల మీద ఎస్సీల మీద వాళ్ళ కుట్రలను మా మీద నూరిపోస్తారు. మొన్న మీడియా పోతే పోలీసులు కూడా చాలా దురుసుగా ప్రవర్తించడం, అడ్డుకోవడం జరిగింది. విగ్రహాల దగ్గర మీడియాను కూడా రానియలేదు. నేను ఏమంటున్నా అంటే మా పోలీసు వాళ్ళు ఏడ కావాలి ఉండాలో ఎట్లుండాలో వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళ కమిషనర్ ఏం చెప్తుండో, అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తారో కానీ పోలీసు అన్నలు మీరు జర తెలంగాణలో పుట్టిరే, జర తెలంగాణలో గురించి మాట్లాడండి. ఇప్పుడు మీ చరిత్ర తెలుసు, మీరు చదువుకుని ఉద్యోగస్తులు పెట్టిరు కదా, మీకు శివాజీ చరిత్ర తెలుసు, పూలే చరిత్ర, అందరి చరిత్ర తెలుసు కదనే. ఆర్సీఎల్ చరిత్ర కూడా మీకు తెలుసు. పోలీసు వాళ్ళకు మీరు ఆలోచన చేయరు అట్లా. మీడియా అనేది మన ప్రజల పక్షం కొట్లాడేటోళ్ళే. అది మీ అధికారుల కోసమో లేకపోతే మన ఎమ్మెల్యే ఎంపీల కోసం మాట్లాడేటోళ్ళు కదా, ప్రజల గురించి మాట్లాడేటోళ్ళని మీరు అట్లా చర్యలు తీసుకోవద్దు. ప్రజలు చూస్తారు మిమ్మల్ని కూడా, వీళ్ళకి అనవసరంగా ఇబ్బంది పడతారు మీరు కూడా. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో చలో తెల్లాపూర్ అని పిలుపునిస్తాం. చట్టరీత్యా అక్కడ పూలే మీద దాడి చేసిన, పూలే విగ్రహం మీద దాడి చేసిన వ్యక్తులను శిక్షించేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున జేబీములు ధన్యవాదాలు. థ్యాంక్స్. ఈరోజు తెల్లాపూర్ ఘటన గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఈరోజు తెల్లాపూర్లో జరిగిన ఘటన విద్వాల ధ్వంసం కాదు, అది బహుజన చైతన్యంపై జరిగిన సర్జికల్ స్ట్రైక్ లాగా అని నేను భావిస్తున్నాను. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ మాట్లాడుకోవాల్సిన ముఖ్య కారణం, మన మహాత్మా జ్యోతిరావు పూలే, శివాజీ మహారాజ్ గారి విగ్రహాలు ధ్వంసం చేయాలని ఆలోచిస్తున్న మనువాద గుండాలు ఈరోజు ఈ గుండాలను ఎన్ని రోజులున్నా బొందబెడతామని ఈ ఉస్మానియా వేదిక నుంచి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. చీకటి పడితే కానీ బయటికి రాలేని మనువాదులు ఈరోజు విగ్రహాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారంటే, ఈ పూలే అంబేద్కర్ శివాజీ మహారాజ్ గారి ఆశయము, ఆయన భావజాలాన్ని వాళ్ళ గుండెల్లో ఎంత వణుకు పుట్టిస్తుందో ఈ విగ్రహాల ధ్వంసపరంగా అర్థమవుతుంది. ఖబర్దార్ మనువాద గుండాలారా. ఖబర్దార్.